అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ త్రిమూర్తులు మరి రాముల వారని, కృష్ణుడని, సత్యసాయిబాబా అని, షిరిడి బాబా అని, అయ్యప్ప స్వామి అని ఇలా చెప్పుకున్న ముక్కోటి దేవతలు. ఓకే, త్రిమూర్తులు, ఈ ముక్కోటి దేవతలు. మరి ఈ సృష్టి అంటే గురువులు చెప్తారు 84 లక్షల జీవరాశులు అని. సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు. అంటే మరి క్రిమికీటక జాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి. మరి ఈ క్రిమికీటక జాతి, జంతు జాతిలో జలచరాలు, భూచరాలు, ఉభయచరాలు అంటే నీళ్ళల్లో ఉండేవి, నేల మీద ఉండేవి, నీళ్ళల్లో నేల మీద రెండిట్లో ఉండేవి. ఇంకా చూడండి, ఈ చెట్టు, పుట్ట, కొండ, సముద్రం. మరి పూర్వం ఆ పల్లెటూళ్ళల్లో ఇంట్లో బావి తవ్వేవారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. మరి ఆ సముద్రాన్ని మనం ఏమైనా తవ్వామా? ఇంట్లో బావి అంటే తవ్వాం, సముద్రాన్ని మనం ఏమైనా తవ్వామా? అది ఎవరు సృష్టించాడు? ఆ భగవంతుడే. మరి ఈ చెట్టుని ఇక్కడ తీసి అక్కడ నాటుంటాం, కానీ కొత్త మొక్క మనమేమైనా సృష్టించామా? ఆ కొండని, బండని మనమేమైనా సృష్టించామా? కదా. ఇంకా చూడండి, మరి కృష్ణుడు మట్టి తిన్నాడు అని మనం చిన్నప్పుడు కథ విన్నాం కదా. మరి ఆ గోపికలు, బలరాముడు వెళ్ళి యశోదమ్మకి చెప్తారు కృష్ణుడు మట్టి తింటున్నాడు అని. అప్పుడు యశోదమ్మ ఏముంటుంది, కృష్ణ మట్టి తింటున్నావా, నోరు తెరువు అన్నప్పుడు మనకేం చెప్తారు, 14 భువన భాండాలు కనపడ్డాయి అని చెప్తారు కదా. అంటే 14 లోకాలు. 14 భువన భాండాలు అంటే 14 అంటే 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు కదా. మనం ఒకసారి చెప్పుకున్నాం గతంలో కదా. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం. ఇవన్నీ కూడా ఊర్ధ్వలోక. అధోలోకాలు అంటే అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ. ఇవి 7 అధోలోక. ఓకే, ఇవి 14 లోక. అయితే ఇంతవరకు నాకు తెలుసు, కానీ ఈ మార్గంలోకి వచ్చాక గురువులు ఏం చెప్తున్నారు అంటే ఈ 14 లోకాలే కాదు, ఇంకా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అంటే లెక్క పెట్టలేనన్ని లోకాలు ఈ సృష్టిలో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, ఆ త్రిమూర్తులని, ఈ ముక్కోటి దేవతలని, ఈ సృష్టిని అంటే ఈ 84 లక్షల జీవరాశులని, ఈ చెట్టు, పుట్ట, కొండ, సముద్రము, ఈ కోటాను కోట్ల లోకాలని, వీటన్నిటినీ కూడా సృష్టించిన, చూడండి, వీటన్నిటినీ కూడా సృష్టించిన ఈ చెట్టుని, పుట్టని, కొండని, సముద్రాన్ని, ఆ క్రిమికీటక జాతి, పక్షి జాతి, మొత్తం 84 లక్షల జీవరాశులు, ఈ సమస్త దేవీ దేవతలు, ముక్కోటి దేవతలు అని చెప్తాం, వారిని, ఈ లెక్క పెట్టలేని లోకాలని అన్నిటినీ సృష్టించిన ఆ సర్వాంతర్యామి, ఆ సర్వవ్యాపి, నిరాకారుడు, ఈ సృష్టికి కారణభూతుడు, ఈ సృష్టికి ఆధారమైన వాడు, ఈ సృష్టిని నడిపిస్తున్నవాడు, కాలాలు మారినా, యుగాలు మారినా శాశ్వతంగా ఎల్లప్పుడూ సనాతనంగా ఉన్న మరి అక్షర స్వరూపుడైన అంతటి ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మను, ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి మనము ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా ఆశ్రయిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. అర్థమవుతుంది? అంటే ఆయన ఈ సృష్టికి ఆధారమైన వాడు అన్నాం. అంటే చూడండి, ఈ చెట్టు పచ్చగా ఉంది, ఆయన ఒక చైతన్య శక్తి ఆ చెట్టులో ఉంది కాబట్టి అది పచ్చగా ఉంది. అదే ఆ చైతన్యం కనుక తప్పుకుంటే అది ఎండిపోతుంది. ఏ కొండను మనం సృష్టించలేదు, ఏ సముద్రాన్ని మనం సృష్టించలేదు, ఏ లోకాలు మనం సృష్టించలేదు. ఇంత
ఇంత సృష్టిని సృష్టించిన ఆయన నిరాకారుడు, అంటే ఆయనకు ఒక ఆకారము లేదు. సర్వాంతర్యామి అంటే అందరిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆత్మగా అన్ని జీవులలో ఆత్మగా ఉన్నాడు. సర్వవ్యాపి అంటే మనం చిన్నప్పుడు ఆ ప్రహ్లాదుడు సినిమా చూసాం. మరి హిరణ్యకశిపుడు అడుగుతాడు ఆ ప్రహ్లాదుడిని, ఏడి నీ నారాయణుడు కదా అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు, ఇందుగలడు అందులేడును సందేహము వలదు, ఎందెందు ఎతికినా అందందు గలడు అని అంటాడు. అంటే ఆ స్తంభంలో నుంచి ఆ లక్ష్మీ నరసింహస్వామి వస్తారు. అంటే ఆ విధంగా సర్వాంతర్యామి అయి సర్వవ్యాపి అయి ఆకారము లేకుండా నామరూపరహితుడు, నామము లేదు రూపము లేదు ఆయనకి. అక్షర స్వరూపుడు అంటే క్షర అంటే నశింపు ఉన్నది, క్షర అంటే నశింపు, అక్షర అంటే నశింపు లేనివాడు. కాలాలు మారిన యుగాలు మారిన చూడండి, మరి రాముల వారు త్రేతాయుగంలో ఉన్నారు, తర్వాత లేరు, కనపడట్లం లేదు. మరి కృష్ణుల వారు ద్వాపర యుగంలో ఉన్నారు, అప్పుడున్న వారందరికీ కనపడ్డారు, కానీ ఇప్పుడు మనకి ఎవరికీ కనపడతారు. కానీ ఈయనేం చెప్తున్నాడు, కాలాలు మారినా యుగాలు మారినా ఎల్లప్పుడూ ఉంటాడట. మరి ఇదే విషయాన్ని 10వ అధ్యాయం 20వ శ్లోకంలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామాంతేవచ. అంటే అన్ని జీవులలో నేను ఆత్మగా ఉన్నాను, అంతటా ఉన్నాను, ఈ సృష్టికి ముందు ఉన్నాను, ఈ సృష్టి మధ్యలో ఉన్నాను, ఈ సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా నేను ఉంటాను. అంతటి పరబ్రహ్మను, అంతటి పరమాత్మను మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఆశ్రయిస్తున్నాము అని చెప్పి. అయితే మీరు అడగచ్చు, ఏంటి మరి ఒకప్పుడు ఉన్నారు ఒకప్పుడు లేరు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, రాముల వారి ఇష్టమని ఆ గుడికి వెళ్తాం, కృష్ణుడి ఇష్టమని వెళ్తాము, అక్కడ ఉన్నది విగ్రహమే, కానీ ఆయన ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు లేడు కదా, అదే కదా చెప్పుకుంటున్నాము. అయితే మరి అలా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని ఆ భగవంతుడి గురించి ఈ విగ్రహారాధన అనేది, ఈ పూజ పునస్కారాలు అనేది, పీఠాధిపతులు మఠాధిపతులు ఈ సంస్కృతి అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తాం కదా. మరి ఎందుకు మరి ఆ పీఠాధిపతులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, పండితులు అందరూ కూడా మనకి ఆ పూజ చేయమని చెప్తున్నారు కదా కదా. మరి ఎందుకు చెప్తున్నారు అంటే, నేనేమంటానంటే, చిన్న పిల్లవాడికి అంటే అప్పుడే ఎల్కేజీ నర్సరీ స్కూల్లో చేరినప్పుడు ఆ పిల్లలకి ఏది నేర్పించాలన్నా బొమ్మలు చూపించి నేర్పిస్తాం కదా. సింహం బొమ్మ ఇలా ఉంటుంది, యాపిల్ బొమ్మ ఇలా ఉంటుంది, ఏరోప్లేన్ బొమ్మ ఇలా ఉంటుంది, అన్ని బొమ్మలు చూపించి నేర్పిస్తాం కదా. అలానే మనకి కూడా ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఈ విగ్రహారాధన పెట్టడం జరిగింది. అయితే చూడండి, అదే పిల్లవాడు 10 ఏళ్ళు వచ్చినాయి అంటే 5వ తరగతికి వచ్చాడు. మరి నాకు యాపిల్ బొమ్మ చూపిస్తేనే నాకు అర్థమవుతుంది, నాకు బొమ్మ చూపిస్తేనే నేను యాపిల్ని గుర్తుపడతాను అని ఆ పిల్లవాడు అంటాడా? అంటే ఎలా ఉంటుంది, హాస్యాస్పదంగా ఉంటుంది కదా. అలానే మనము కూడా ఆ స్టేజీ నుంచి ఈ స్టేజీకి వచ్చాం. ఇంత విశ్వాన్ని ఇప్పుడు చెప్పుకున్న సకల దేవీ దేవతలను, ఇంత సృష్టిని, ఇన్ని కోటాను కోట్ల లోకాలను సృష్టించిన ఆ పరమాత్మను మనం ఆశ్రయిస్తాం. ఆ పరమాత్మ మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. ఉండి ఆయనకి బోర్ కుట్టిందంట. ఆయన ఏం చేశాడంట, ముందు
పంచభూతాలని సృష్టించాడంట. పంచభూతాలని సృష్టించి ఇక తర్వాత ఆయనకి తృప్తి కలగలేదంట. తృప్తి కలగక ఈ ఖనిజాలు, తర్వాత శిలలు, రాళ్ళు. ఖనిజాలు అంటే మరి వెండి, బంగారము, అన్ని రకాలు, బొగ్గు ఇలా అని. అవి అయిపోయిన తర్వాత రాళ్ళు ఇవి. తర్వాత చెట్లు. ఇక్కడ ఏంటంటే ఈ రాళ్ళు అనేది దాంట్లో ఏ తత్వము లేదు. ఇప్పుడు పంచభూతాలని సృష్టించారు కదా, దాంట్లో ఆ రాళ్లలో ఏ తత్వము లేదు. తర్వాత ఖనిజాలు, ముందు రాళ్ళు, తర్వాత ఖనిజాలు, తర్వాత చెట్లు ఏకతత్వము. అంటే దాంట్లో ఈ పంచభూతాలలో చెట్లలో నీరు అనే తత్వం ఉంటుంది. పంచభూతాలను సృష్టించారు. సృష్టించిన తర్వాత ఆయన శిలలు అంటే రాళ్ళు సృష్టించారు. తర్వాత ఖనిజాలు సృష్టించారు. ఇంకా తృప్తి చెందలేదు. అప్పుడు ఈ పంచభూతాలతో ఒకటైన నీరుతోటి చెట్లను సృష్టించారు. తర్వాత క్రిమికీటకాలు, అవి భూమి, అగ్ని అనే ఈ 2 తత్వాలు వాటిల్లో ఉన్నాయి. ఇంకా తృప్తి చెందలేదు. తర్వాత పక్షుల్ని సృష్టించాడు ఆయన. క్రిమికీటక జాతి అయిపోయింది. పక్షి జాతికి ఏంటి? గాలి, వాయువు. పంచభూతాల్లో వాయువు ఒకటి, మరి అగ్ని ఒకటి, నీరు ఒకటి. అంటే భూమి అనే తత్వం ఉండదు. అందుకనే అవి భూమి మీద వాలవు. పంచభూతాలు తెలుసు కదా. తర్వాత 4వది 4 కాళ్ళ జంతువు. అంటే దానికి 4 తత్వాలు ఉన్నాయి. ఆకాశతత్వం తప్పించి భూతత్వము, జలతత్వము, నీరు, అగ్ని, వాయువు. జలతత్వం అన్న నీరన్న ఒకటే కాబట్టి జలతత్వము, వాయువు, అగ్ని, ఇలా 4 తత్వం. చివరిగా ఇంకా తృప్తి చెందక పంచభూతాలతోటి మానవుని సృష్టించారు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఆ రాయి అనేది ఏ తత్వము లేదు. మనమా పంచభూతాలతోటి తయారైన వాడు. ఏ తత్వము లేని రాయి అంటే అది కదల్లేదు. చెట్టన్నా ఒక చోట ఉండి గాలికి కదులుతుంది, ఒక చోట నుంచి ఒక చోటకి కదలలేదు. కానీ క్రిమికీట జాతి, పక్షి జాతి, జంతు జాతి ఇవి ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతాయి. కానీ ఏ తత్వము లేని ఓన్లీ చైతన్య శక్తి మట్టుకే ఉంది ఆ రాళ్లల్లో. ఆ భగవంతుడు ఒక చైతన్య, వీటిల్లో ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఈ చెట్లలో కానీ, క్రిమికీటక జాతిలో కానీ, పక్షి జాతిలో కానీ, జంతుజన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఈ రాళ్లల్లో, శిలల్లో, ఖనిజాల్లో ఆయన చైతన్య శక్తి ఉంది అంటారు. ఎందుకంటే అవి అంటే మళ్ళీ అవి పిల్లల్ని పెడతాయా? అందుకనే వాటిలో ఉన్నది, అందుకనే వాటిలో చైతన్య శక్తి అంటారు. అవి పిల్లల్ని పెట్టలేవు కదా, కదలలేవు, ఎటువంటి ఇది ఉండదు వాటిల్లో. అటువంటి వాటిల్లో ఉన్నది చైతన్య శక్తి. అయితే ఈ చెట్టు ఒక కాయను వస్తుంది, ఒక కొమ్మ వస్తుంది, ఒక ఆకు వస్తుంది, ఒక పువ్వు వస్తుంది. క్రిమికీటకాలు మళ్ళీ ఉత్పత్తి అనేది జరుగుతుంది. పక్షి జాతిలో జరుగుతుంది, జంతు జాతిలో జరుగుతుంది. కాబట్టి వీటిల్లో ఆత్మస్వరూపుడై ఉన్నాడు. వాటిల్లో ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి చైతన్య శక్తి. వ్యాసుల వారు అంటే వేద వ్యాసుల వారు అంటారు కదా, వ్యాసుల వారు కంటే ఆయన 5 ఏళ్ల పిల్లవాడిగా పుట్టారంట. మేడం చెప్తారు. పుట్టడం నేరుగా 5 ఏళ్ల పిల్లవాడిగా పుట్టి నేరుగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అంటే, ఈ పరమాత్మ ఆ బ్రహ్మదేవుడికి ఈ సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు చెప్పుకున్నాగా కోటాను కోట్ల లోకాల గురించి ఎన్నో ఉంది. ఎంతో అనంతమైన జ్ఞానాన్నంతా కూడా శబ్ద రూపంలో ఆ బ్రహ్మదేవుడికి బోధించడం జరిగింది. జ్ఞానం అంతా కూడా బోధించలేదు. అదంతా కూడా శృతి రూపంలో ఉంది, అంటే శబ్ద రూపంలో ఉంది. అది అలా శబ్ద రూపంలో ఉంటే ఆ జ్ఞానము అర్థం చేసుకునే అంత శక్తి మానవుడికి ఉండదు అని చెప్పి, మరి ఆ వ్యాసులు వారు ఆ ధ్యానంలోకి వెళ్ళి ఆ సృష్టిలో ఉస్మంతా శబ్ద రూపంలో ఉన్న ఆ జ్ఞానాన్నంతా కూడా 4 వేదాలుగా విభజించడం జరిగింది.
చిన్నపిల్లలకి శ్వాసను గమనించు అని చెప్పకూడదట, గురువులు చెప్పారు. వాళ్ళకి జస్ట్ కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకుని కాలు కాసుకో అదే చెప్పాలి. అది నిదానంగా వాళ్ళకే ఆటోమేటిక్గా ఒక 1 year 2 years అయిన వాళ్ళే. ఇప్పుడు చెప్పుకుంటున్న అంతటా విశ్వమంతా వ్యాపించున్న ఆ పరమాత్మ తన్ను తాను కుదించుకొని చిన్న ఆత్మగా చిన్నగా ఈ మేనులో ఆత్మగా ఉన్నాడు. మొత్తరే అంటే ఆ పరబ్రహ్మే ఆత్మ, ఆత్మే పరబ్రహ్మ. అంటే మొత్తంగా ఉన్న ఆయన మనలో చిన్న ఆత్మగా, ఎంత సూది మొనంతగా ఆ వెలుగు అనేది మనలో ఉన్నాడు. ఊర్ధ్వముఖంగా, మరి గుండె నుంచి 12 అడుగులు కిందకి ఊర్ధ్వముఖంగా ఆయన ఉన్నాడు అని చెప్పాలి. సో ఆయన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అన్నీ కూడా అవన్నీ స్టేజీలు దాటి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గురుగారు ఏం చెప్పారంటే, మనకి 4 రకాల చక్షువులు అంటే కళ్ళు. లిజన్ సార్, 4 రకాల కళ్ళు ఉంటాయి మనకి. 4. ఒకటి భౌతిక చక్షువు, రెండవది మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. డెప్త్ సబ్జెక్ట్ ఇది. అయితే ఈ భౌతిక చక్షు అంటే ఇవి, ఈ కళ్ళు, ఈ 2 ఇవి. భౌతిక చక్షువు అన్న చర్మ చక్షువు అన్న. చర్మ చక్షువు అంటే చర్మంతో కప్పబడి ఉంది కాబట్టి చర్మ చక్షువులు అన్నారు. ఓకే, సో ఈ చర్మ చక్షువులకి ఇదంతా కనపడుతుంది. ఓకే, ఆకాశం కనపడుతుంది, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఇవంతా కూడా ఈ భౌతిక చక్షువు కనపడుతుంది. నెక్స్ట్ ఈ మనోచక్షువు. ఎప్పుడైతే ఈ భౌతిక చక్షువు మూస్తామో ఈ మనోచక్షువు తెరుచుకుంటుంది. ఇది మూస్తేనే మనోచక్షువు. ఈ మనోచక్షువు ఏంటి అంటే దూర దూర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణకి మనం చిన్నప్పుడు చదివిన స్కూలు, మన అమ్మమ్మ వాళ్ళ ఊరు, లేదు అమెరికాకి వెళ్ళాం అక్కడ ఏదో చూసాం, ఊటీ వెళ్ళాం అక్కడ ఏదో చూసాం. కళ్ళు మూసుకోవటంతో అవన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి. దూర దూర ప్రాంతాలన్నీ ఎక్కడెక్కడెక్కడో మనసు ఎంత దూరమైనా పరిగెడుతుంది కాబట్టి మనోచక్షువు అంటే మనసు వెళ్ళిపోతుంది. సరే, నెక్స్ట్ ఏమవుతుందంటే ఏం చెప్పుకుంటున్నాము అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అన్న విషయము మనము తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ విగ్రహారాధన అనేది పెట్టడం జరిగింది అనే దానికి మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. సో ఇది మూసిన తర్వాత ఈ మనోచక్షుతోటి దూర దూర ప్రాంతాలు వేద్దాం. అయితే ఎప్పుడైతే ఈ మనోచక్షువు కూడా మూస్తామో అప్పుడు ఈ దివ్య చక్షువు అనేది తెరుచుకుంటుంది. ఈ దివ్య చక్షువు తెరుచుకోవాలి అంటే, ఈ మనోచక్షువు మూసుకోవాలి అంటే ఈ మనసు అనేది అక్కడ ఆలోచన రహిత స్థితి దాటి శూన్యం అవ్వాలి. హియర్ యూ అండర్స్టాండ్ సార్ వాట్ యూ మీన్ బై ఆలోచన రహిత స్థితి అండ్ వాట్ ఇట్ శూన్యం మీన్స్. There are 2 different words actually. Generally what Guru says is these 2 words are used by masters as they are one and the same. No, they are not same. రెండు ఒకటే అన్నట్టుగా శూన్యము ఆలోచన అనేది 2 పదాలు వాడేస్తూ ఉంటారు, కానీ 2 ఒకటి కాదు. ఆలోచన రహిత స్థితి అంటే జస్ట్ మనకి ఆలోచనలు అనేవి లేవు, కానీ అక్కడ మనస్సు అనేది ఉంది. మనస్సు ఉంది, ఆలోచన లేవు, కానీ ఆ మనస్సు కూడా లేని స్థితిలో శూన్యము అంటారు. మనస్సు కూడా అంటే కుండలో అన్నం వండుకున్నాము, అన్నం అంతా తినేసాము, కుండ ఉంది, అన్నం లేదు. అన్నం లేదు అంటే ఆలోచన లేవు, కుండ ఉంది అంటే మనస్సు ఉంది. ఆ మనస్సు అంటే ఆ కుండ కూడా లేకుండా అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ శూన్యం. దట్ వెనెవర్ ఇట్ హ్యాపెన్స్ అప్పుడు ఈ మనోచక్షువు మూసుకొని దివ్య చక్షువు తెరుచుకుంటుంది, అంటే 3వ కన్ను తెరుచుకుంటుంది. ఇది ఎప్పుడైతే తెరుచుకుంటుందో మనకి అనేక లోకాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ లోకాలన్నీ కూడా కనపడతాయి. ఓకే, ఈ శూన్యం, మనసు కుండ కూడా లేదు, మనసు లేదు, అప్పుడు శూన్యమైంది. అప్పుడు ఈ దివ్య చక్షు, అప్పుడు అనేక లోకాలు అంటే మన సూక్ష్మ శరీరము వెళ్ళి అన్ని లోకాలు చూసేసి వస్తుంది. ఓకే, తర్వాత ఈ దివ్య చక్షు
చక్షువు కూడా మూసుకొని ఈ జ్ఞాన చక్షువు తెరుచుకున్నప్పుడు ఆ భగవంతుడు అంతటా సర్వాంతర్యామి అయి ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. అయితే ఈ దివ్య చక్షువు మూసుకోవాలి అంటే ఇక్కడ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ 4 ఒకటే సార్. మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ 4 ఒకటే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను మా అబ్బాయికి తల్లినైతే, మా తల్లిదండ్రులకి కూతురునైతే, మా అత్తగారికి నేను కోడలనైతే, మా వారికి భార్య నేనే. ఒక చోట భార్య, కూతురు, తల్లి, కోడలు నేనే. ఇన్ ద సేమ్ వే ఈ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం. అయితే ఈ మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనసుని శూన్యం చెయ్యొచ్చు, ఈ 2 లేకుండా చెయ్యొచ్చు. కానీ ఈ చిత్తం అహంకారం అనేది ఎంత బలీయంగా ఉంటాయి అంటే మనం చనిపోయిన తర్వాత పై లోకాలకు వెళ్తాం. మీకు అప్పుడు లోకాలు శరీరాలు చెప్పినప్పుడు జనాలోకానికి వెళ్తామని చెప్పి, ఈ జనాలోకానికి వెళ్ళినప్పటికీ మళ్ళా తిరిగి మనం భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వస్తాం కదా. మనకు అనేక జన్మలు ఉన్నాయి కదా. చనిపోతాము, పైకి వెళ్తాం, కానీ మళ్ళా జన్మ తీసుకుంటాం. మళ్ళా వచ్చేటప్పుడు ఈ చిత్తము అహంకారం తీసుకొని వస్తాం. కపిల మహాముని తన తల్లి దేవహుతికి సాంఖ్య యోగం బోధించాడు. కపిల మహాముని తన తల్లి దేవహుతికి సాంఖ్య యోగం బోధించాడు. అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, కారణ శరీరంతో కారణలోకాలు వెళ్ళినప్పటికీ మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ చిత్తము అహంకారము తీసుకొని వస్తాము అని చెప్తాను. అంటే ఈ 2 కూడా బలీయంగా ఉంటాయి మనకి అని. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఈ దివ్య చక్షువు ఈ 3వ కన్ను మూసుకోవాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ 4 కూడా ఆత్మలో లయం అవ్వాలి. పూర్తిగా మనసు పరిశూన్యమైపోవాలి. అప్పుడే ఈ దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఈ దివ్య చక్షువు జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది. ఈ జ్ఞాన చక్షువు తెరుచుకుంటేనే మనకి అంతటా భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది. Once again I will repeat the same sentence so that you will better understand, sir. So ఈ మనసు బుద్ధి అనేది లేకుండా చేసుకోవటం అనేది ఈజీ. కానీ ఈజీ అంటే మన మనసు అసలు చంచలంగా ఉంది. ఆ చంచలంగా ఉన్న మనసు నిశ్చలం చేయటానికి మనకి చాలా రోజులు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఎందుకు అంటే మనము ప్రాపంచిక జీవితంలో, సంసారిక జీవితంలో ఉన్నాం కాబట్టి చంచలం నుంచి నిశ్చలం తేవటమే కష్టము. అంటే అసలు ఆ మనసే లేకుండా చేయాలి అంటే అది సామాన్యమైనది కాదు. ఎంతో తీవ్రమైన ధ్యాన సాధన, కఠినమైన ఆహార నియమాలు పాటించినప్పుడే మనకి ఈ మనసు శూన్యమయ్యి ఈ 3వ కన్ను తెరుచుకుంటుంది. అయితే ఈ మనసే బుద్ధి చిత్తం అహంకారం అన్న క్రమంలో ఈ 4 కూడా అసలు అంటే పరిశూన్యం చేసి ఆత్మలో లయం చేసినప్పుడు మనకి ఈ జ్ఞాన చక్షు అనేది తెరుచుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, కృతయుగంలో గుళ్ళు లేవని ఇందాక కూడా చెప్పుకున్నాం. ఎందుకు అంటే అక్కడ 100 మంది ధ్యానం చేసేవారు. అక్కడ ఏం జరిగింది అంటే చూడండి, ఇప్పుడు ఇది మూసాను ఇట్లా ఇలా ఫింగర్స్ మూసినంత ఈజీ కాదు ఈ చక్షువులు తెరుచుకోవటము అంటే. ఈ చక్షువులు మూసుకోవటము అంటే నేను ఫింగర్స్ ఆడిచినంత ఈజీ కాదు. దానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ కృతయుగంలో వాళ్ళు చాలా కాలం బతికి ఉండేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ధ్యానం చేసేవారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. మనమేంట్రా అంటే మనకి ఎంతసేపు ఈ ప్రపంచం శాశ్వతము, ఈ శరీరం శాశ్వతము, ఈ ప్రపంచంలో ఉన్న కోరికలు తీర్చుకొనే ఒకదానికొకటి కోరికలు తీర్చుకునే క్రమంలో అవి తీరకపోతే దుఃఖం వచ్చి, అనారోగ్యం వచ్చి, నానా ఆరోగ్య సమస్యలు వచ్చి
మనము జీవితకాలం 100 ఏళ్ళు అయినప్పటికీ చూడండి, చాలా మందిని మీరు గమనిస్తే అర్ధాయుషుతోటి చాలా తొందరగా చనిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఆ రోగాలతోటి, ఎందుకు? ఆ కోరికలు తీరక దుఃఖంతో ఇలా సమస్యలన్నీ తెచ్చుకొని చనిపోతున్న క్రమంలో ఆ రోజుల్లో వారికి ఎటువంటి కోరికలు లేకుండా ధ్యానం చేసేవారు కాబట్టి ఆరోగ్యంగా ఎంతో కాలం ఉండేవారు. ఉండి మరి చంచల నుంచి నిశ్చలము, నిశ్చలం నుంచి నిర్మలము, నిర్మల నుంచి శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము అలా ధ్యానం చేసి వాళ్ళు ఈ జ్ఞాన చక్షువు తెరుచుకునేంత వరకు వాళ్ళు బతికి ఉండేవారు. ఆ జ్ఞాన చక్షువు తెరుచుకుంటే ఏమైందంటే, మీరు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను, నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, చదువు ఉంది, చదువు లేదు, నాకు హోదా ఉంది, హోదా లేదు, అధికారం ఉంది, అధికారం, ఇవన్నీ వాళ్ళకి లేదు. తత్వమసి, నువ్వు ఏదై ఉన్నావో నేను అదే, నువ్వు భగవంతుడివి, నేను భగవంతుడివి, నీలో ఉన్న ఆత్మే నాలో ఉన్న ఆత్మే పరమాత్మ. ఆ జ్ఞానము ఈ జ్ఞాన చక్షువు తెరుచుకుంటేనే వస్తుంది. ఈ జ్ఞాన చక్షువు తెరుచుకోవాలి అంటే అంత తీవ్రమైన సాధన చెయ్యాలి. అయితే మనము ఈ కలియుగంలో ధ్యానమే చేయటం లేదు. చూడండి, మీరు విన్నదే నేను చెప్తాను. చూడండి, కృతయుగంలో 100కి 100 మంది ధ్యానం చేసేవారు కాబట్టి ధర్మం 4 పాదాల ఉంది, అధర్మం లేదు అని విన్నాం. అలానే త్రేతాయుగంలో 75 మంది, 100కి 75 మంది ధ్యానం చేశారు, 25 మంది ధ్యానం చేయలేదు. 3 పాదాల ధర్మము, 1 పాదము అధర్మము. మరి ద్వాపర యుగం వచ్చేటప్పటికి 100లో 50 మంది ధ్యానం చేశారు, 50 మంది చెయ్యలేదు. అంటే అక్కడ 2 పాదాలు ధర్మము, 2 పాదాలు అధర్మము. ఏం మేడం? తర్వాత ద్వాపర యుగం అంతం వచ్చేటప్పటికి మరి 100లో 25 మంది ధ్యానం చేస్తుంటే 75 మంది ధ్యానం చేయట్లేదు. అంటే ధర్మం 1 పాదము, అధర్మం 3 పాదాలు. అంటే కలియుగం మొదలయ్యేది. ఇక కలియుగం మొదలైన తర్వాత ఎవరు ధ్యానం చేయట్లేదు, అధర్మమే 4 పాదాలు ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకే చూసుకుంటే ఇంతమందే ఉన్నామా? ఈ పెద్దంబరపేటలో ఉంటారు కదా, 10,000, 20,000, 25,000 ఉంటారు కదా. మరి మనమే ఎందుకు వచ్చాము అంటే మనం ఇప్పటికీ తెలుసుకున్నాము. తెలియని వాళ్ళు ఇంకా ఎన్నో కోటాను కోట్ల మంది, ఆ ధ్యానం అంటే కూడా తెలియని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. యు అండర్స్టాండ్ సార్? సో అలా మనకి ధ్యానం తెలియక, ఆ భగవంతుడు అంతటా ఉన్నాడని తెలియక ఏం జరిగింది? మనము ఆ బౌద్ధ మతంలోకి మారిపోతున్నాం. అదే ఆయన చూశారు పరాశర మహర్షి. అందుకనే ఆయన వ్యాసుల వారిని కన్నారు. ఆ వ్యాసుల వారు ఏం చేశారు? ఈ సృష్టిలో ఉన్నంత జ్ఞానం అంతా కూడా వేదాలుగా ఇస్తే ఆ వేదాలు చదివారు, కొన్నాళ్ళు చదివారు కదా, ఆ మునులు ఋషులు అంతా చదివారు కదా, వాళ్ళు చదివారు. కానీ రాను రాను ఆ వేదాలు మనం చదువుతున్నామా? అరే, అది చదివితే తెలుస్తుంది ఏమని, భగవంతుడు అంతటా ఉన్నాడు అని. అంటే ఆ వేదాలు మనము రాశారు ఎందుకు? పరాశర మహర్షి చూసి మనం ఎంత దిగజారి ప్రవర్తిస్తామన్న విషయం చూసి ఆయన నేరుగా ధ్యానంలోకి వెళ్ళి సృష్టిలో ఉన్న అంతమైన జ్ఞానం అంతా కూడా ఆ 4 వేదాలుగా వ్రాస్తే, అప్పట్లో ఆ మునులు ఋషులు చదివారు కానీ మనం చదవని క్రమంలో మనకి భగవంతుడు అంతటా ఉన్నాడని తెలియక ఈ నేనెక్కువ నువ్వు తక్కువ అనే క్రమంలో ఉండి, తర్వాత బౌద్ధ ధర్మం వచ్చి అందరూ బౌద్ధులుగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏ మతము కూడా అంతరించిపోకూడదని శంకరాచార్య వారు మన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించటానికి, మన హిందూ ధర్మాన్ని అంటే అంతరించిపోతున్నారు అంటే హిందువులు అందరూ కూడా బౌద్ధులుగా వెళ్ళిపోతున్నారు, ఏ మతము కూడా అంతరించకూడదు. అటువంటి క్రమంలో శంకరాచార్యులు వారు భూమి మీదకి వచ్చి కేవలం ఆయన 32 సంవత్సరాల మటుకే ఈ భూమి మీద ఉండి ఆయన ఏం చేశారు అంటే, అలా అందరూ మారిపోతున్నారు అని ఆయన దేశంలో 4 మూలల అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 సార్లు పాదయాత్ర చేసి 4 దిక్కులుగా 4 పీఠాలు స్థాపించారు. మొట్టమొదటగా తూర్పున ఒరిస్సాలో పూరిలో
గోవర్ధన మఠం స్థాపించారు. ఓకే, తర్వాత పడమరలో ఎగ్జాక్ట్లీ ద్వారకలో ఆయన శారదా పీఠం స్థాపించారు. నో 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 ఈవెన్ both not only in the south, even in the east also శారదా పీఠం. ఓకే, తర్వాత మూడోది ఉత్తరాఖండ్లో జ్యోతిర్మఠం స్థాపించారు. ఎస్, జ్యోతిర్మఠం. చివరిగా దక్షిణాన శృంగేరిలో అంటే కర్ణాటకలో శృంగేరిలో మరలా శారదా పీఠం స్థాపించారు. ఎందుకు? పీఠము అంటే ఏంటి? పవిత్రమైన స్థలము. పీఠము అంటే పవిత్రమైన స్థలం అంటే అక్కడ అమ్మవారిని స్థాపించారు. ఎందుకు? మనమంతా కూడా అలా వెళ్ళిపోతున్నాము బౌద్ధ మతంలోకి అనేసి. అంతటా ఉన్నాడు అంటే మనం ధ్యానం చేయలేదు కాబట్టి, ఆయనని మనం ఆ జ్ఞాన చక్షువు మనకు తెరుచుకోలేదు కాబట్టి, ఆయన అంతటా చూడలేకపోతున్నాం కాబట్టి, బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ విగ్రహం అనేది పెట్టడం జరిగింది. 4. ఓకే, మరి ఆయన లలితా సహస్రనామము రాసింది ఆయనే. ఓకే, లలితా సహస్రం రాసింది ఆయనే. ఎన్నో వేల స్తోత్రాలు ఆయన రాశారు. రాసిన ఆయనే ఏమన్నారు? దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయము. మరి ఎందుకు చెప్పారు ఆమక్క అంటే, ఏ స్థాయిలో ఉన్న వారికి వాళ్ళకి అర్థం అవ్వడానికి. టీచర్ అన్నవారు ఎల్కేజీ వాడికి చెప్తాడు, 5వ తరగతిలో ఉన్నవాడికి చెప్తాడు, 10వ తరగతిలో ఉన్నవాడికి. అట్లానే టీచర్కి తెలుసు ఏ పిల్లలు ఏ స్థాయిలో ఎలా చెప్తే అర్థమవుతుంది అని టీచర్కి తెలుసు. కాబట్టి శంకరాచార్యులు వారు ఇలా 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించింది కాకుండా, ఎన్నో వేల స్తోత్రాలు రాసింది కాకుండా ఏమన్నారు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. అంటే ఈ దేహమేరా దేవాలయం, అందులో ఆయన సనాతనంగా ఉన్నాడంట. సనాతనం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేడు అనేది కాదు, ఎల్లప్పుడూ ఉండే ఆ ఆత్మగా. ఎలా ఉన్నాడు? ఆత్మగా నీలో ఉన్నాడు అని ఆయన చెప్పారు. ఇంత సృష్టి చేసిన పరమాత్మను మనము ధ్యానంలో ఆశిస్తాం. అంటే మనం చెయ్యగా ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కువగా ధ్యానం చేశారు. అంటే ఇప్పుడు మనకు ఉద్యోగాలు, వ్యాపారము, వ్యవసాయము ఇలాంటివన్నీ ఎలా అయితే మనకి కామనో, ఆ రోజుల్లో వాళ్ళకి ధ్యానం అనేది అంత మోస్ట్ కామను. గురువులు ఏం చెప్తున్నారు అంటే మోస్ట్ కామన్ ఏంటంటే వాళ్ళకి ధ్యానం. కాబట్టి వాళ్ళు అలా నిత్యము ఆ ధ్యాన స్థితిలో ఉండేవారు కాబట్టి, వాళ్ళకి ఆ పరమాత్మ అంతటా కనపడేవారు కాబట్టి అక్కడ గుళ్ళు గోపురాలు అవసరం లేదు. నువ్వు భగవంతుడివి, నేను భగవంతుడే అని వాళ్ళు తెలుసుకోగలిగారు. కానీ అది ధ్యానం చేసి జ్ఞాన చక్షువు తెరుచుకుంటేనే. మనం ధ్యానమే తెలియని ఎంతో కోటాను కోట్ల మంది ఉన్న ఈ లోకంలో మనం చేస్తున్నాం కాబట్టి చిన్నగా ఆయన్ని ఆశ్రయించే ఆ మార్గంలో నడుద్దాము అని చెప్పి. ఓకే.